ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు ఝాన్సీ, నీకే తెలుస్తుంది. నువ్వు లాయర్ కదా, ఏ కళ్ళు నిజం చెప్తాయో ఏ కళ్ళు అబద్ధం చెప్తున్నాయో నీకు బాగా తెలుసు. ఒకసారి చూడు ఝాన్సీ, నన్ను అర్థం చేసుకో ఝాన్సీ. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదంట కదా, కనీసం ఈ పాలైనా తాగండి. నువ్వు ఈ పాలు నా మీద జాలితో తీసుకొచ్చావా, ప్రేమతో తీసుకొచ్చావా? ఉద్దేశం ఏదైనా కావచ్చు, మీరు తాగడం ముఖ్యం. నువ్వు జాలితో తెచ్చుంటే నాకొద్దు ఝాన్సీ. అదే ప్రేమతో తెచ్చుంటే నీ చేతులతో నువ్వే తాగించు. అప్పుడే నువ్వు నన్ను క్షమించావని నమ్ముతాను. సరే ఝాన్సీ, వెళ్ళిపో. నీ పంతంతో నిన్న రాత్రంతా మంచులో నిలబెట్టావు. ఈరోజు నుంచి నన్ను పస్తులుండేలా చేసి ఏకంగా పైకి. గౌతమ్ గారు, మీరిలా మొండిగా బిహేవ్ చేయకండి. దయచేసి తీసుకొని తాగండి. అంటే నువ్వు తాగించావు, నన్ను క్షమించవు, అంతేనా? ఎందుకు ఝాన్సీ నీ మౌనంతో నన్ను వేధిస్తున్నావు? నా ఆకలి తీర్చడానికి పాలు తీసుకొని వచ్చావు, కానీ నా బాధను తీర్చడానికి నీ ప్రేమని ఎందుకు తీసుకురాలేదు ఝాన్సీ? థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఝాన్సీ. తాగండి. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు దేవిక. ఏమీ లేకపోతే మీరెందుకు అలా ఉన్నారు? ఏదో జరిగే ఉంటుంది, చెప్పండి. ఈ విషయం ప్రియాంక మనోజులకు తెలిస్తే వాళ్ళు కోపడతారు, గొడవ చేస్తారు కూడా. వాళ్ళకు తెలియకుండా ఏదో ఒకటి చేసి నేనే మేనేజ్ చేయాలి. ఏం మాట్లాడరేంటండి? చెప్పాను కదా దేవిక, ఏమీ లేదు. మీరెప్పుడెలా ఉంటారో నాకు తెలీదా? ఏదో జరిగింది, మీరందుకని బాధపడుతున్నారు. నాకు చెప్పడానికి ఏమైందండి, చెప్పండి. దేవిక, అదేంటంటే మన హాస్పిటల్లో సుమిత్ర అనే ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఒకసారి మన ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేశారు, గుర్తుందా? గుర్తొచ్చిందండి. ఏం చేశారు? వాళ్ళు నా మీద కోర్టులో కేసు వేశారు. ఏంటండి మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. అవును దేవిక. ఇదిగో నోటీసు. ఈ విషయం ప్రియాంక మనోజ్కి తెలవనివ్వకు, వాళ్ళు బాధపడతారు.
ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇప్పుడేం చేయాలి? పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తానని అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాటని ఎలా నెరవేర్చుకోవాలి? అమ్మ ఝాన్సీ, నువ్వు గౌతమ్కి దగ్గరవ్వాలనుకుంటే వాడు మా కుటుంబానికి, ఈ కన్న తల్లికి దూరం అయిపోతాడు. నా పెద్ద కొడుకు రాకేష్ లాగానే నాకు కాకుండా పోతాడు. అందుకే చెప్తున్నాను, నీ ప్రేమని మర్చిపోమ్మా. దయచేసి నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. చూడు ఝాన్సీ, చట్టాన్ని గౌరవించేవాడిగా నిన్ను ఇంట్లో ఉంచుతున్నాను. కేవలం కోర్టు ఆర్డర్ వల్లనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతున్నావు. లేదంటే నీలాంటి వాళ్ళని నా ఇంటి దరిదాపులో కూడా రానివ్వను. ఇప్పుడు చెప్తున్నాను చూడు, ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను మా ఇంట్లో నుంచి, మా జీవితాల్లో నుంచి నెట్టి పారేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు వెళితేనే మా దరిద్రం పోతుంది. నువ్వు వెళితేనే మేం ప్రశాంతంగా ఉంటాం. అక్క, నువ్వు గౌతమ్ బావ్ గారు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. పిల్లల్ని ఇంట్లో వాళ్లకు దగ్గర చేయొచ్చు. ఎవరి కోసమో గౌతమ్ బావ గారిని దూరం చేసుకుని నువ్వు ఉండగలవా? నీ ప్రేమ నువ్వు త్యాగం చేసుకుని బ్రతకగలవా? ఝాన్సీ, నా ప్రేమ విషయం నీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించు ఝాన్సీ. కానీ గౌతమ్ సార్ లేకుండా నేను బ్రతకలేను. నేను తనని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా. తనే నా జీవితం, తనతోనే నా జీవితం అనుకున్నాను. ఈ క్షణం నేను తీసుకునే ఊపిరి కూడా తనతోడే కోరుకుంటుంది. నా ప్రాణం తన కోసం తప్పించిపోతుంది. ప్లీజ్ ఝాన్సీ. ఝాన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే నీ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేయి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో బాధపడతారని త్యాగానికి పోవద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నా మనసుకు తెలుసు. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మీదే కాదు, నా జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఝాన్సీ.